విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది వికసిత్ భారత్ గురించి. మీ అందరికీ తెలుసు, మన దేశం వికసిత్ భారత్గా ఆవిర్భవించాలి 2047 కల్లా అని ఆకాంక్షిస్తోంది. అంటే డెవలప్డ్ నేషన్ స్టేటస్ లేదా హై ఇన్కమ్ స్టేటస్ని చేరుకోవటం అన్నమాట. అంటే దాదాపుగా 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని రీచ్ అవ్వాలి. 30 to 35 ట్రిలియన్ డాలర్ ఎకానమీని రీచ్ అవ్వాలంటే ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ లేకుండా సాధ్యమయ్యే పని కాదు అని విశ్లేషకులు చెప్తున్నారు. దాని గురించి 2-3 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇండస్ వాటర్ ట్రీటీ, అసలు దీని పూర్వాపరాలేమిటి? మన దేశం ఇండస్ వాటర్ ట్రీటీలో అమెండ్మెంట్స్ కావాలి అని పాకిస్తాన్కి 3-4 సార్లు ఎందుకు ఉత్తరాలు రాసింది. తర్వాత EACPM అంటే ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్, ఈ మధ్య ఒక వర్కింగ్ పేపర్ని రిలీజ్ చేశారు. 1960-61 ఆర్థిక సంవత్సరానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి మధ్య ఉన్నటువంటి దాదాపు 60 సంవత్సరాల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఏ రాష్ట్రాలు ఎలా గ్రో అయ్యాయి, ఏ రాష్ట్రాల పర్ క్యాపిటా ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద ఒక విశ్లేషణాత్మక వర్కింగ్ పేపర్ని రిలీజ్ చేశారు. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కొన్ని రాష్ట్రాలు బాగా డెవలప్ అవుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్లో డెవలప్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 2 కన్సర్న్స్ ఏమిటి, అలాగే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ దాదాపు 6-7 సంవత్సరాలైంది. చాలా ఫేర్తో స్టార్ట్ చేశారు, చాలా ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేశారు, కానీ అనుకున్న సక్సెస్ని సాధించలేదు. దానికి సంబంధించిన కారణాలను కూడా చూద్దాం. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది వికసిత్ భారత్కి సంబంధించి. మన దేశం ప్రస్తుతం పర్ క్యాపిటా జీడిపి ఎంత? పర్ క్యాపిటా జీడిపి దాదాపు $2,400. మన దేశ జీడిపి సైజ్ ఎంత? దాదాపుగా $3.6 ట్రిలియన్, 3.5 అనుకోండి. వికసిత్ భారత్గా 2047 కల్లా తయారవ్వాలి అంటే దాదాపుగా పర్ క్యాపిటా ఇన్కమ్ $20,000 వెళ్ళాలి. అంటే ఇప్పుడున్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ 8 రెట్లు అవ్వాలి. అంతేకాకుండా మన జీడిపి సైజ్ 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్స్కి చేరుకోవాలి. అంటే 8 నుంచి 10 రెట్లు అవ్వాలి. ఇదంతా జరగాలంటే వేరువేరు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేమో కన్సంప్షన్. మన దేశంలో యూత్ పాపులేషన్ ఎక్కువ, జనాభా దాదాపు 144 కోట్లు. యూత్ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి, కాబట్టి మార్కెట్ కూడా ఉంటుంది, గూడ్స్కి డిమాండ్ కూడా ఉంటుంది. మన దేశ పాపులేషన్ యొక్క మీడియన్ ఏజ్ 28 సంవత్సరాలు మాత్రమే. ఇంత యంగ్ పాపులేషన్ ఉన్నప్పుడు డిమాండ్ సహజంగానే ఉంటుంది. అందుకని ఎకానమీలో గ్రోత్ అనేది సహజంగానే ఉంటుంది. కానీ రోజులన్నీ ఇలా ఉండవు కదా. 20-30 సంవత్సరాల తర్వాత చూస్తే పెద్ద వయసు వాళ్ళు ఎక్కువైపోతారు, ఎల్డర్లీ పాపులేషన్ పర్సంటేజ్ పెరుగుతుంది, యంగ్ పాపులేషన్ షేర్ తగ్గుతుంది. ఇక 2054 తర్వాత వర్కింగ్ ఏజ్ పాపులేషన్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ కూడా తగ్గుకుంటూ పోతుంది. అప్పుడు కేవలం కన్సంప్షన్ ఒక్కటే ఏ దేశానికైనా సరే గ్రో అవ్వడానికి సరిపోదు. ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ ఉండాలి. కానీ మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే మన దేశం అనుకున్న విధంగా పెర్ఫామ్ చేయటం లేదు. 4-5 పాయింట్స్ చెప్తాను. 2014-2024 దశాబ్దం తీసుకోండి, అంటే గత 10 సంవత్సరాలు. గత 10 సంవత్సరాల్లో మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ జీడిపి అది తగ్గుకుంటూ వస్తోంది. మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్ జీడిపి తగ్గుకుంటూ వస్తోంది. అబ్సల్యూట్ టర్మ్స్లో ఎక్స్పోర్ట్స్ పెరిగి ఉండొచ్చు, యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూస్తే తగ్గుకుంటూ వస్తోంది. రెండోది ఏంటంటే, మన దేశం నుంచి అయ్యేటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 70% లో వాల్యూ ఎక్స్పోర్ట్స్. ఇంజనీరింగ్ గూడ్స్ కావచ్చు, రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కావచ్చు, వీటన్నిటినీ లో వాల్యూ ఎక్స్పోర్ట్స్ అంటారు.
మరి హై వాల్యూ ఎక్స్పోర్ట్స్ అంటే ఏమిటి? హై వాల్యూ ఎక్స్పోర్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, హై అండ్ కంప్యూటర్స్, ఇవన్నీ కూడా హై వాల్యూ ఎక్స్పోర్ట్స్ అవుతాయి. ఇక రెండవ డ్రాబ్యాక్ ఏం చెప్పాను మీకు? మన దేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్లో 70% లో వాల్యూ ఎక్స్పోర్ట్స్. మొదటి పాయింట్ ఏం చెప్పాను? యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి మన దేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ తగ్గుకుంటూ పోతున్నాయి. ఇక మూడో పాయింట్ ఏమిటంటే ప్రపంచ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ వాటా, అంటే ప్రపంచంలో ఉన్న టోటల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో మన దేశం వాటా కేవలం 1.8% మాత్రమే ఉంది. సర్వీసెస్లో దాదాపు 4-5% ఉంది. సర్వీసెస్ బాగుంది, సర్వీసెస్ గురించి నేను మాట్లాడట్లేదు, గూడ్స్ గురించే మాట్లాడుతున్నాను. ఇక నాలుగవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన దేశం గ్లోబల్ సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ వాల్యూ చైన్స్ అంటాం, వాటిల్లో యాక్టివ్ మెంబర్ కాదు, కారణాలు ఏవైనా సరే. తర్వాత చైనా +1 స్ట్రాటజీ ప్రకారం చైనాతో పాటుగా వేరే చోట మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఏర్పాటు చేసుకుంటున్న కంపెనీల ఫస్ట్ ప్రయారిటీ మన దేశం కావటం లేదు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్, అలాగే గ్లోబల్ హెడ్విండ్స్, కాన్ఫ్లిక్ట్స్ చూస్తున్నాం. సూడాన్ సివిల్ వార్ దాదాపు 2 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతోంది. గాజా ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఎస్కలేట్ అవుతుంది రోజు రోజుకి. ఇజ్రాయిల్ వాళ్ళు ఈ మధ్య లెబనాన్ మీద దాడులు చేశారు, గుర్తుంది కదా. ఇక రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ 3వ సంవత్సరంలో ఉన్నాం, అతి గతి లేదు. సో గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్స్కి హెడ్ విండ్స్ ఉన్నాయి. మన దేశం ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ పెట్టకపోతే వికసిత్ భారత్ బై 2047 సాధ్యం కాదు అని విశ్లేషకుల అభిప్రాయం అన్నమాట. రెండోది ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదికి సంబంధించినటువంటి వాటర్ ట్రీటీ. తర్వాత సింధు నది విషయానికి వస్తే మొత్తం 5 ఉపనదులు ఉన్నాయి ఇండస్ రివర్కి. మీరు కింద నుంచి వెళ్ళారు అంటే కింద సట్లెజ్ రివర్ ఉంటుంది, తర్వాత బియాస్ రివర్ ఉంటుంది. బియాస్ సట్లెజ్లో ఇండియాలోనే కలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత రావి రివర్ ఉంటుంది. తర్వాత ఇంకొంచెం పైకి వెళితే చీనా, చేలం, ఇండస్. ఆ పైన ఉన్న 3 రివర్స్ ఏవైతే ఉన్నాయో, పైన ఉన్న 3 రివర్స్ అవి వెస్ట్రన్ రివర్స్. వెస్ట్రన్ రివర్స్ ఏమిటి? ఇండస్, చేలం. చేలం అనగానే శ్రీనగర్, చేలం నది ఒడ్డున ఉంది. తర్వాత మూడోది చీనాబ్. ఈ 3 రివర్స్ వెస్ట్రన్ రివర్స్ అంటాం. ఇక మిగిలిన 3 రివర్స్ సట్లెజ్, అలాగే బియాస్, రావి, ఈ 3 రివర్స్ ఈస్టర్న్ రివర్స్ అంటాం. అసలు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ వెనకాల ఉన్న కథ కమామిష్ ఏమిటి? ఈ ఇండస్ రివర్ సిస్టంలో ఉన్న 6 రివర్స్ని చూస్తే 2 రివర్స్, పైనున్న ఇండస్, కింద ఉన్నటువంటి సట్లెజ్, ఈ 2 కూడా టిబెట్ ప్రాంతంలో ఉద్భవిస్తాయి. వాటి ఆరిజిన్ చైనాలో ఉన్న టిబెట్ ప్రాంతం. తర్వాత మిగతా 4 రివర్స్ మన దేశ భూభాగంలో ఆరిజిన్ అన్నమాట, అక్కడి నుంచి అవి ఉద్భవిస్తాయి. తర్వాత ఇవన్నీ మధ్యలో ఒకదానికొకటి కలుసుకుంటూ ఉంటాయి, ఇండియా నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతాయి. ఇక ఇండస్ రివర్ సిస్టంలో డ్రైనేజ్ ఏరియా చూస్తే పాకిస్తాన్ 47%, ఇండియా 39%. ఇక చైనా, ఆఫ్ఘనిస్తాన్లు కూడా డ్రైనేజ్ ఏరియాలో భాగంగా ఉన్నాయి. సరే, 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 దేశాలు విడిపోయినాయి, ఇండియా, పాకిస్తాన్. అప్పుడు 2 దేశాలు కూడా ప్రాజెక్ట్స్ కట్టడానికి సంకల్పించాయి. 2 దేశాలు కూడా వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాయి, అప్పు ఇవ్వండి అని చెప్పి. మరి మీ మధ్య ఒప్పందం లేకపోతే అప్పు ఎలా ఇస్తాం మేమని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే, మేము మధ్యవర్తిత్వంగా ఉంటాం, మేము మధ్యవర్తి యొక్క హోదాని పోషిస్తాం, మీ మధ్య రివర్ ఒప్పందానికి మేము సారథ్యం వహిస్తామని చెప్పి ఈ ఒప్పందం 1960వ సంవత్సరంలో మన జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అక్కడ అయూబ్ ఖాన్ అనుకుంటాను ప్రెసిడెంట్, అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా సిగ్నేటరీ. దీని ప్రకారం 3 ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో సట్లెజ్, బియాస్, అలాగే దాని పైన ఉన్నటువంటి రావి రివర్, ఈ 3 రివర్స్కి సంబంధించి 33 మిలియన్ ఎకర్ ఫీట్, 33 మిలియన్ ఎకర్ ఫీట్ అదంతా మన దేశం వాడుకోవచ్చు. ఇక పైన ఉన్న 3 రివర్స్ వాటిల్లో ఎక్కువ వాటర్ వెళ్తుంది. ఇండస్ రివర్ కావచ్చు, ఝేలం కావచ్చు, చీనాబ్ కావచ్చు.
135 మిలియన్ ఎకర్ ఫీట్ అదంతా వాళ్ళకి. అయితే ఈ 3 రివర్స్ మీద, ఈ కింద ఉన్న 3 రివర్స్, ఈస్టర్న్ రివర్స్ మీద వాళ్ళకే హక్కు లేదు. 33 మిలియన్ ఎకర్ ఫీట్ మనకే. అయితే పైన ఉన్న 3 రివర్స్, వాటిని వెస్ట్రన్ రివర్స్ అంటాం. అవి ఇండస్, ఝేలం, చీనాబ్. ఒకసారి ఈ రివర్ సిస్టమ్ను చూడండి. ఏ ప్రాజెక్ట్ దేని మీద ఉందో చూడండి. పాంగ్ డ్యామ్ ఉంది, భాక్రా నంగల్ ఉంది, అలాగే బాగ్లిహార్ డ్యామ్ ఉంది, రాట్లే ఉంది, కిషన్ గంగా ఉంది. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. పరీక్షల దృష్టిలో చాలా ఇంపార్టెంట్. వాటి డీటెయిల్స్లోకి నేను మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్లో వెళతాను. తర్వాత ఈ 135 మిలియన్ ఎకర్ ఫీట్ అంటే 80% పాకిస్తాన్కే అలొకేట్ అయింది. అయితే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ 135 మిలియన్ ఎకర్ ఫీట్లో ఒకటి ఏంటంటే, మన దేశం రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ప్రాజెక్ట్స్ కట్టచ్చు. రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ప్రాజెక్ట్స్ అంటే హైడల్ ప్రాజెక్ట్ కోసం వాటర్ని ఇంపౌండ్ చేస్తాం, తర్వాత రిలీజ్ చేసేస్తాం. రన్ ఆఫ్ ద రివర్ హైడల్ ప్రాజెక్ట్స్ అంటాం. అయితే ఆ డిజైన్కి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ పాకిస్తాన్ చేయొచ్చు. రెండోది 3.6 మిలియన్ ఎకర్ ఫీట్ ఫ్లడ్ కన్సర్వేషన్ పర్పస్ కోసం మనం స్టోర్ చేయొచ్చు ఈ రివర్స్లో. అర్థమైంది కదా? సో రివర్ కన్జర్వేషన్, ఫ్లడ్ కంట్రోల్ పర్పసెస్ కోసం 3.6 మిలియన్ ఎకర్ ఫీట్ స్టోర్ చేయొచ్చు. అయితే ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే, మిలియన్ ఎకర్ ఫీట్ 135 వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మన దేశం రన్ ఆఫ్ ద రివర్ హైడల్ ప్రాజెక్ట్స్ కట్టుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ డిజైన్కి సంబంధించి అబ్జెక్షన్స్ తెలపచ్చు. అయితే ఈ క్లాస్ని బేస్ చేసుకొని పాకిస్తాన్ విపరీతంగా అబ్జెక్షన్స్ చేస్తోంది. అది తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఉల్లర్ బ్యారేజ్ ప్రాజెక్ట్ కావచ్చు, లేదా రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, బాగ్లిహార్ కావచ్చు, తుల్హస్తి కావచ్చు. ఇవన్నిటి మీద పాకిస్తాన్ అబ్జెక్షన్స్ పెడుతోంది. మన దేశానికి నచ్చలేదు. ఇది ఒక కారణం. రెండోది ఏంటంటే, డిస్ప్యూట్స్ వస్తే 3 రకాల మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటేమో ఇండస్ కమిషనర్స్ ఉంటారు, ఇండియాకి పాకిస్తాన్కి, వాళ్ళ మధ్య సాల్వ్ చేసుకోవాలి. ఇండస్ కమిషనర్స్ మధ్య సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ అక్కడ ఫెయిల్ అయితే, అంటే ఇంటర్ గవర్నమెంటల్ లెవెల్లో ఫెయిల్ అయితే, సెకండ్ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి న్యూట్రల్ ఎక్స్పర్ట్ని అపాయింట్ చేయమని అడగచ్చు. అక్కడ కూడా సాల్వ్ అవ్వకపోతే 3వ మెకానిజం ఉంది, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళచ్చు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తోంది, సెకండ్ అండ్ థర్డ్ మెకానిజమ్స్ని సైమల్టేనియస్గా యూజ్ చేసుకుంటోంది. ఒక హైడల్ పవర్ ప్రాజెక్ట్కి చెందినటువంటి డిస్ప్యూట్లో ఒకేసారి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి న్యూట్రల్ ఎక్స్పర్ట్ని అపాయింట్ చేసింది. అంతేకాకుండా ప్యారలల్గా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి కూడా వెళ్ళింది. 2 ప్యారలల్గా వెళుతోంది. మన దేశం ఏం చెప్తుంది, ఒకటయ్యాక ఒకటి వెళ్ళండిరా బాబు అని చెప్తుంది. మొదటిదేమో ఇండస్ కమిషనర్స్, రెండోదేమో న్యూట్రల్ ఎక్స్పర్ట్, మూడోదేమో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. పాకిస్తాన్ ఏమంటుంది, కన్కరెంట్గా వెళ్ళే పవర్ మనకి వాటర్ ట్రీటీలో ఉంది అంటుంది పాకిస్తాన్. మన దేశానికి ఇది నచ్చలేదు. మన దేశం ఇంటర్ప్రిటేషన్ పాకిస్తాన్ ఇంటర్ప్రిటేషన్తో డిఫరెంట్గా ఉండటం వలన మన దేశం గత 2 సంవత్సరాల కాలంలో 4-5 సార్లు ఈ యొక్క ట్రీటీని మోడిఫై చేయమని పాకిస్తాన్కి నోటీస్ ఇస్తూ వస్తోంది. ఈ మధ్య కూడా నోటీస్ ఇచ్చింది, కానీ పాకిస్తాన్ నుంచి సరైన సమాధానం లేదు. అందుకని ఇండస్ వాటర్ ట్రీటీ వార్తల్లోకి వచ్చింది. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్, ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఎకానమీకి సంబంధించిన మ్యాటర్స్లో ప్రధానమంత్రికి సలహాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఒక వర్కింగ్ పేపర్ని ఈ మధ్య రిలీజ్ చేశారు. 1960-2024 అంటే 64 సంవత్సరాల కాలం. 64 సంవత్సరాల కాలంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఒక్కొక్క రాష్ట్రంలో ఎలా పెరిగాయి, ఎలా తగ్గాయి, అలాగే ఆ రాష్ట్రాల జీడిపి, నేషనల్ జీడిపిలో ఎంత షేర్ ఉంది. ఒక్కొక్క రాష్ట్రం గురించి చెప్పను, కానీ ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం చూడాలి. సౌత్ ఇండియా నేషనల్ జీడిపిలో షేర్, సౌత్ ఇండియా షేర్ 25% ఉండేది. 1960లో 25% ఉండేది నేషనల్ జీడిపిలో సౌత్ ఇండియా షేర్. ఇప్పుడు అది 31%కి పెరిగింది. అంటే సౌత్ ఇండియా బాగా గ్రో అవుతోంది. ఇక మహారాష్ట్ర, గుజరాత్,
మహారాష్ట్ర, గుజరాత్ 18% ఉండేటప్పుడు ఇప్పుడు 21కి పెరిగింది. అలాగే ఢిల్లీ పక్కనున్న హర్యానా అనగానే మీకు గురుగ్రామ్ గుర్తుకు రావాలి. గుర్గావ్ అంటాం కదా, హర్యానా గ్రోత్ అంతా గుర్గావ్ మూలంగానే. ఎందుకంటే గుర్గావ్ హర్యానాలో ఉంది కాబట్టి, ఢిల్లీ పక్కనున్నా కూడా. అందుకే మీకు ఢిల్లీ, హర్యానా ఈ రెండు అప్పుడు 3.5% ఉండేవి, ఇప్పుడు 7%కి వచ్చాయి. అంటే వీటి జీడిపి వాటా భారత జీడిపిలో. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? గత 60 ఏళ్ల కాలంలో ముఖ్యంగా ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత 1991వ సంవత్సరంలో వచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ఈ రాష్ట్రాలు బాగా గ్రో అవుతున్నాయి. సౌత్ ఇండియన్ స్టేట్స్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, దాని పక్కన ఉన్నటువంటి గురుగ్రామ్ అంటే హర్యానా. ఇక మిగతా దేశం పరిస్థితి ఏంటి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉత్తరప్రదేశ్ అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 2 రాష్ట్రాలు అయ్యాయి. బీహార్ అంటే బీహార్, జార్ఖండ్ 2 రాష్ట్రాలు అయ్యాయి. అలాగే వెస్ట్ బెంగాల్. ఈ మూడు రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కలిపి 1961లో 31% ఉండేది వాటి వాటా దేశ జీడిపిలో. 31% ఉన్న వాటా ఇప్పుడు 18%కి వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆ రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయి. భారతదేశ జీడిపిలో వాటి వాటా 31% నుంచి 18%కి తగ్గిపోయింది. పర్ క్యాపిటా ఇన్కమ్స్ ఉత్తరప్రదేశ్, బీహార్లలో బాగా తగ్గిపోయాయి. ఎందుకంటే అక్కడ పాపులేషన్ గ్రోత్ కూడా ఎక్కువ కాబట్టి. సో ఇది గ్రోత్ ఇన్ఈక్వాలిటీస్ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి మన దేశంలో. సౌత్ ఇండియా వాటా 25 నుంచి 31కి వెళ్ళింది. ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఉన్న హర్యానా వాటా 3.5% నుంచి 7%కి వెళ్ళింది. అలాగే మహారాష్ట్ర, గుజరాత్ 21కి వెళ్ళింది 18 నుంచి. ఇక బాగా వెనుకంజలో ఉన్న రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్, దాంతోపాటు ఉత్తరాఖండ్, అలాగే బీహార్, జార్ఖండ్, అలాగే పక్కనున్న వెస్ట్ బెంగాల్ ఈ ఏరియా బాగా వెనుకబడి ఉందని చెప్పాలి. 31% ఉన్న వాటా 1961లో 18%కి తగ్గిపోయింది. అక్కడ ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. పాపులేషన్ గ్రోత్ ఎక్కువ, హ్యూమన్ డెవలప్మెంట్ కూడా జరగటం లేదు. ఇది మన దేశానికి రాబోయే కాలంలో పెద్ద పెద్ద సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. తరువాత 4వ ప్రశ్న, డెవలప్డ్ స్టేట్స్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ గురించి ముందు క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా. దీని మూలంగా డెవలప్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి. వాటి కన్సర్న్స్ ఏమిటంటే ఫైనాన్స్ కమిషన్లో, కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ ఏదైతే ఉందో, హారిజాంటల్ డెవల్యూషన్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 2000 సంవత్సరంలో 1900 కాదు, 11th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో, 11th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్లో 21% ఉంది. అది కేవలం 16%కి తగ్గిపోయింది. రెండో కన్సర్న్ ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో పాపులేషన్ గ్రోత్ విపరీతంగా ఉంది, కానీ సదర్న్ స్టేట్స్ పాపులేషన్ని కంట్రోల్ చేశాయి. రాబోయే కాలంలో డీలిమిటేషన్ ఆఫ్ లోక్సభ కాన్స్టిట్యువెన్సీస్ జరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాల షేర్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. పాపులేషన్ని కంట్రోల్ చేయటం, అలాగే డెవలప్మెంట్ చేయటం మాకు శాపమా అని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు ప్రశ్నించే అవకాశం ఉంది. తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఇది సక్సెస్ స్టోరీ అని చెప్పడానికి కొంచెం వెనుకంజ వేయాల్సి వస్తోంది. చాలా ఫ్యాన్ఫేర్తో స్టార్ట్ చేశారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఏదైనా సంస్థ ఇబ్బందుల్లో ఉండి రుణం చెల్లించలేని పరిస్థితిలో ఉంటే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక స్టీల్ కంపెనీ 1000 కోట్ల రూపాయల రుణం తీసుకొని ఆ స్టీల్ కంపెనీ అవసాన దశలో ఉండటం వల్ల దాన్ని చెల్లించలేని పరిస్థితిలో ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఆ కంపెనీ కానీ దీన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి రిఫర్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించేదే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఈ చట్టం తెచ్చి దాదాపు 6-7 సంవత్సరాలైంది, కానీ అంతగా సక్సెస్ దీని మూలంగా రావటం లేదు. ఒకటేంటంటే చాలా కేసులు ఎక్కువైపోయాయి. సుప్రీంకోర్టు కేసులు ఏదో ఒక నెపంతో సుప్రీంకోర్టు దాకా వెళుతున్నారు. దీనికి సిస్టమ్ ఏమిటి? ఎన్సిఎల్టీ, తర్వాత ఎన్సిఎల్ఏటి, తర్వాత సుప్రీంకోర్టు. రెండోది ఏంటంటే రిజల్యూషన్. దీని ముఖ్య ఉద్దేశం రిజల్యూషన్ అయితే ఆ కంపెనీ మళ్ళీ పట్టాల మీదకి వస్తుంది. అలా చేయటానికి ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ని అపాయింట్ చేయాలి. తర్వాత కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ రిజల్యూషన్ ప్లాన్ని అప్రూవ్ చేయాలి. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అంటే ఈ బ్యాంకులు ఎవరైతే లోన్లు ఇచ్చారో వాళ్ళు. తర్వాత రిజల్యూషన్ అనేది ముఖ్య ఉద్దేశం అయితే ఎక్కువ లిక్విడేషన్కి వెళుతున్నాయి. లిక్విడేషన్కి వెళితే వాల్యూ డిస్ట్రక్షన్ అవుతుంది. తర్వాత 330 రోజుల్లో పరిష్కారం జరగాలి, కానీ యావరేజ్ టైం 760 రోజులు పడుతోంది. ఇక ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ స్టార్ట్ అయిన మొదటి సంవత్సరాల్లో దాదాపు 43% రికవరీ ఉంటే అది 32% తగ్గిపోయింది. కారణాలు ఏవైనా సరే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా రిజల్యూషన్ అనేది సక్సెస్ఫుల్గా నడవటం లేదు అనేది ఇక్కడ మీరు గమనించాలి. నేను గత సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్లో మీకు చెప్పిన విధంగా రాబోయే కొద్ది రోజుల్లో ఈ సిరీస్ని స్టాప్ చేయబోతున్నాను. తర్వాత ఇంతకాలం ఆదరించిన విద్యార్థులందరికీ కృతజ్ఞతలు. కొన్ని వందల మంది కనీసం సీరియస్గా నేను లా ఎక్సలెన్స్లో చెప్పినప్పుడు కానీ ఈ సిరీస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కానీ సీరియస్గా ఫాలో అవుతున్నారు. తర్వాత ప్రస్తుతం ఎక్కువ మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను డైవర్సిఫై అయ్యేటువంటి ప్లాన్స్ ఉండటం వల్ల, అది కాక ఒక ఎగ్జామ్ ఓరియంటెడ్ పారాడైమ్లో చిక్కుకోకుండా జనరల్గా అందరికీ ఉపయోగపడే విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ సిరీస్ని త్వరలో క్లోజ్ చేయబోతున్నాను. ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్, ముఖ్యంగా ఐఏఎస్ లేదా గ్రూప్ 1 సీరియస్ ఆస్పిరెంట్స్, అలాగే ఇంగ్లీష్ ఫాలో కావటంలో ఇబ్బంది లేకపోతే లెర్నింగ్ స్పేస్ డిజిటల్, అది పెయిడ్ ఛానల్, అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఈ సిరీస్ అతి త్వరలో ముగియబోతోంది. ఇంతకాలం ఆదరిస్తూ వచ్చిన విద్యార్థులందరికీ సదా కృతజ్ఞతలు. నమస్తే.